నమస్కారం. తెలుగు పరిమళం 10వ తరగతి తెలుగు వాచకం బతుకగంప భాషాంశాలు, వ్యాకరణాంశాల గురించి తెలుసుకుందాం. వ్యాకరణాంశాలను గమనిద్దాం. సందులు ఇక్కడ ఇవ్వడం జరిగింది. కంది పదాలను విడదీసి సంధి పేరు రాయండి. పుణ్యాత్ముడు, పుణ్య ప్లస్ ఆత్ముడు సవర్ణ దీర్ఘ సంధి. ఆ ప్లస్ ఆ అంటే అచ్చుకు అదే అచ్చు పరమైనప్పుడు కలిపినప్పుడు ఇక్కడ దీర్ఘం రావడం జరిగింది. పుణ్యాత్ముడు కావున ఇది సవర్ణ దీర్ఘ సంధి. విషయమంతా, విషయము ప్లస్ అంతా ఇక్కడ మనకి ఉత్తునకు అచ్చుపరమైంది కావున ఇది ఉత్వసంధి. ఇంకెవరికి, ఇంకన్ ప్లస్ ఎవరికి ధృత ప్రకృతిక సంధి. ధృతము అంటే నకారము చివరగల ఉన్నటువంటి ధృత ప్రకృతికము అంటే నకారం చివర ఉన్న పదాన్ని ధృత ప్రకృతికము అంటాం. ధృతము అంటే నకారం. ఇంకా ప్లస్ ఎవరికి అని విడదీసి అత్వసంధిని చెప్పకూడదు ఇక్కడ, ఎందుకంటే ఇది ధృత ప్రకృతిక సంధి. ఉన్నదేదో, ఉన్నది ప్లస్ ఏదో ఇత్తునకు అచ్చు పరం కావడం జరిగింది కావున ఇది ఇత్వసంధి. కింది పదాలను కలిపి సంధి పేరు రాయండి. పోదాము ప్లస్ అనుకుంటే మూలో ఉంది, ఉత్తునకు అచ్చు పరమైంది, ఉత్వసంధి. స్నానము ప్లస్ లు, స్నానాలు, లు ల న ల సంధి. ఏమి ప్లస్ అయినది, ఏమైనది ఇత్వసంధి. అక్కడ ప్లస్ అక్కడ, అక్కడక్కడ ఆమ్రేడిత సంధి. జీవితము ప్లస్ అంతా, జీవితమంతా ఉత్వ సంధి. కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి మాసం పేర్లు రాయండి. 10 రోజులు, 10 సంఖ్య గల రోజులు. సంఖ్య వస్తే ద్విగు సమాసం, సంఖ్య వస్తే ద్విగు సమాసం. కాళ్ళు చేతులు, కాలును చేతులను 2 పదాలకు ప్రాధాన్యం ఇందులో ఉన్నది కావున ఇది ద్వంద్వ సమాసం. తెల్ల ముఖం, తెల్లనిదైన ముఖం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. తెల్లని అనేది విశేషణం, ఇది పూర్వపదంగా ఉంది కావున ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. అసాధారణం, సాధారణం కానిది. నన్ తత్పురుష సమాసం అంటే వ్యతిరేకార్థాన్ని తెలియజేసినది నన్ తత్పురుష సమాసం. చిన్న బిడ్డ, చిన్ననైన బిడ్డ విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. చిన్న అనేది విశేషణం కావున ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. కింది సమాస పదాలను వాటి విగ్రహ వాక్యాలను పరిశీలించండి. యథావిధి, విధి ఎట్లో అట్లు. ఆబాల గోపాలం, బాలుర నుండి గోపాలుర వరకు. అనువర్షం, వర్షమును అనుసరించి. వీటన్నిటిలో పూర్వపదాలు గమనిస్తే అవి అవ్యయాలు అని గ్రహించవచ్చు. ఇవి సాధారణంగా అను, యథ, ఆ, ప్రతి, స, పరి, అప, సహ, ఉప మొదలైనవి. ఇక్కడ పూర్వపద ప్రాధాన్యం ఉంటుంది. లింగ, వచన, విభక్తులు లేని అవ్యయం పూర్వపదంగా ఉంటుంది. పూర్వపదం అంటే మొదటి పదం కావున ఈ సమాసాన్ని అవ్యయూభావ సమాసం అని అంటారు. అలాగే మరికొన్ని విగ్రహవాక్యాలను పరిశీలిద్దాం. అనుకూలం, కూలమును అనుసరించి. యథాశక్తి, శక్తి ఎంతో అంత. ప్రతిమాసం, మాసము మాసము. ప్రతిదినం, దినము దినము. ఉపవనం, వనమునకు సమీపంగా. సకుటుంబం, కుటుంబంతో సహా. ఇవన్నీ కూడా అవ్యయభావ సమాస పదాలు, విగ్రహ వాక్యాలు.